కానీ సామాన్యులైనటువంటి వ్యక్తులు డౌన్ ట్రోడన్గా ఎవరైతే ఉంటారో చాలామంది, అట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించినటువంటి విద్య, వైద్యం, వాళ్ళకి కావాల్సినటువంటివి, వీటన్నిటికీ సంబంధించి ఆర్ఎస్ఎస్ జహా కమ్ వహా హమ్ అనే రీతిన ప్రకృతి వైపరీత్యాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. వచ్చినప్పుడు ప్రభుత్వ సిబ్బంది సరిపోదు, అప్పుడు సహజంగా స్వయం సేవకులు ముందుకెడతారు. మన ఆంధ్రప్రదేశ్లోనే సరిగ్గా 1978లో పెద్ద వరదలు వచ్చాయి. ఉప్పెన వచ్చింది అవనిగడ్డల దగ్గర కృష్ణా జిల్లాలో. అప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు మన ఎడ్యుకేషన్ మినిస్టరు. ఇందిరాగాంధీ పదవి పోయింది, జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ దాంట్లో కొన్ని 10-15 గ్రామాలు మొత్తం ఆ ఉప్పెనలో మునిగిపోయినాయి, కొట్టుకుపోయినాయి. మర్నాడు చూస్తే అక్కడ ఒట్టి మైదానంలోనే ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ చెట్లకు శవాలు, పశువుల కళేబరాలు ఆ స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క ప్రాంత ప్రచారక ఉన్నటువంటి మాననీయ సోమేపల్లి సోమయ్య గారు చాలామంది ప్రముఖ కార్యకర్తలు పంపారు. డివి ద్వారకాచార్య గారు, స్వర్గీయ శ్రీధర్జీ, బండారు దత్తాత్రేయ గారు, కోటేశ్వర శర్మ గారు, విద్వాన్ రెడ్డి గారు, ఇటువంటి కార్యకర్తలను ముందు పంపిస్తే వాళ్ళన్నీ అంచనాలు వేసి చాలామంది స్వయం సేవకులు పిలిపించుకున్నారు. ఆ సమయంలో నేను ఖమ్మం జిల్లా ప్రచారకుని. ఖమ్మం నుండి 30 మంది కార్యకర్తలు వెళ్ళారు. ఆ శవాలను తీయడమే వాళ్ళ పని. శవసేన అని ఒక పేరు పెట్టి ఎక్కడ శవం కనిపించినా వాటన్నిటి తీయడము, వాటికి దహన సంస్కారం చేయడము, శవసేన అని పేరు పెట్టారు. అప్పుడు ప్రభుత్వము పోలీసుల్ని, సింగరేణి కార్మికులను పిలిచి మీకు డబుల్ మస్టర్ ఇస్తాం, పోయి ఆ శవాలను మీరు తీసేయండి అంటే మేము పోలేమండి, నా భార్య గర్భిణీ అండి, మీరు డబుల్ వేతనం ఇచ్చినా మేము పోలేము అన్న సమయంలో మన స్వయం సేవకులు వెళ్ళి పశువుల కళేబరాలను పూడ్చివేశారు. చెట్లకి వేలాడుతున్నటువంటి అన్నిటిని కూడా అవి చేతు ఊడి వస్తుంటుండేవి. అటువంటి వాటిని కూడా శివసేన అని పేరు పెట్టుకొని చేశారు. ఆ సమయంలో మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి చూస్తే మన కార్యకర్తలు, అమ్మ నువ్వు ఏదన్నా నీ యొక్క యువ కాంగ్రెస్ ఎక్కడున్నారు, కాంగ్రెస్ యువ నాయకులు ఏరి అంటే ఆమె చిరునవ్వు నవ్విలిపోయింది. అప్పుడు ఈ సర్వోదయ దీనికి సంబంధించినటువంటి ప్రభాకర్ ఒక మహావ్యక్తి గమ్మత్తుగా మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ అంటే ఇంకేదో పేరు కాదబ్బా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయితే కావచ్చు, మా కళ్ళతో చూస్తాం, ఇది ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఆ రకంగా దీని నామకరణం ఇట్లా పెట్టాలి. ఏది వచ్చినా కూడా ఎక్కడ ఏ ఆపద వచ్చినా సహజ సిద్ధంగా పోతుంటారు. సింహాన్ని రాజుగా ఎవరు ఎన్నుకోరు, తన పరాక్రమంతో రాజుగా వెళ్తుంది. అలాగే దేశానికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, స్వయం సేవకులు వెళ్తుంటారు. ఆ రకంగా అక్కడ ఇండ్లు కూడా కట్టించారు. రీసెంట్గా కేరళలో కలామిటీస్ వచ్చి ఈ మధ్యనే 3 ఏళ్ల క్రితము వాయనాడు జిల్లాలో పెద్ద కొండరాళ్ళు ఊడిపోయినాయి. అక్కడ ఎక్కువగా గిరిజనులు ఉంటారు వాయనాడు జిల్లాలో. అప్పుడు కూడా మనకు స్వయం సేవకులు అందరూ వెళ్ళి బతుకున్న వాళ్ళని రక్షించి, కొండ చర్యల్లో ఇరుక్కున్న వాళ్ళని, వాళ్ళ ఇళ్ళన్ని పోతే వాళ్ళందరినీ రక్షించారు. అంటే బేసికల్గా కమ్యూనిస్టులకి పెట్టని కోట అయినటువంటి కేరళలో కూడా దీనికి రారు. వీణి తిట్టడం, వాని తిట్టడం, విమర్శించడం, బెదిరించడం తప్ప సేవా కార్యక్రమంలో దేంట్లో. కానీ ఆర్ఎస్ఎస్కి ఆ వైనాడులో పనిచేసినటువంటి కారణంగా ఆర్ఎస్ఎస్ చాలా గొప్పది అనేటటువంటి స్థితి వచ్చింది కదా. వచ్చింది. వయనాడు జిల్లాలో వనవాసి కళ్యాణాశ్రమం పని కూడా బాగా నడుస్తుంది. పాఠశాలలు నడుపుతుంది. అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు, క్రీడా కేంద్రాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రస్తుతం వనవాసి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా ఉన్నారు కదా. వనవాసి కళ్యాణాశ్రమం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏముంటుంది దాంట్లో? వనవాసి కళ్యాణాశ్రమం అంటే మొత్తం దేశంలో 12 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో, మిగతా సంబంధించి దూరంగా ఉన్న వాళ్ళను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆత్మీయంగా ఉంటూ అక్కడ పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు దేశంలో 4652 ట్రైబల్ ఏరియాల్లో మనం నడుపుతున్నాం. హాస్టల్స్ నడుపుతున్నారు 260 వరకు. అలాగే మనము మామూలు ఫార్మల్ స్కూల్స్ కూడా చాలా చెప్తున్నాం, ముఖ్యంగా జార్ఖండ్, బీహార్లలో. అట్లాగే గ్రామాన సత్సంగ్ కార్యక్రమాలు, క్రీడా కేంద్రాలు, విలువిద్యలో వాళ్ళు ఆరితేరి ఉంటారు. దాన్ని సరిచేస్తూ వాళ్ళు విదేశీ శక్తులు లోను కాకుండా చైతన్యంగా ఉంటూ వాళ్ళ నాయకత్వాన్ని నిర్మాణం చేసుకుంటూ మేము కూడా మిగతా సమాజంతో కాలు కలిపి చేయి కలిపి నడుస్తా అనే భావనతో వాళ్ళని మనం కలుపుకుపోతూ ఒక రకంగా నిజమైన సంస్కృతి వాళ్ళలో ఉంది. ఆ సంస్కృతి తెలియజేసుకుంటూ వనవాసి కళ్యాణ
కళ్యాణాశ్రమం పేరుతో సంఘ యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సరస్వతి శిశు మందిర్లు ఇవన్నీ చాలా స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కదా, వీటి ఫంక్షనింగ్ అంతా ఎట్లా ఉంటుంది? రాష్ట్రీయ స్వయంసేవక సంఘము శాఖ ద్వారా వ్యక్తుల నిర్మాణం చేస్తుంది. దాంట్లో ప్రతి వ్యక్తిలో దేశభక్తి, ధర్మనిష్ట, సమాజ చింతన, సేవా తత్పరత, పట్టుదల, జట్టు భావన, సమయపాలన, ఇన్ని లక్షణాలు వాళ్ళు క్రియేట్ చేస్తే అతను కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక్కొక్క క్షేత్రంలో ధార్మిక రంగము, కార్మిక రంగము, విద్యారంగము, వనవాసి క్షేత్రము, విద్యార్థి క్షేత్రము, రాజకీయ క్షేత్రము, లేక సేవా క్షేత్రము, అన్ని క్షేత్రాలలో ఎవరికి వాళ్ళు వెళ్ళి పనిచేస్తుంటుంటారు. అట్లా విద్యారంగంలో సరస్వతి శిశు మందిరాలు, విద్యాభారతి పేరుత యావత్తు దేశంలో 1 కాదు 2 కాదు 40,000 చోట్లలో పాఠశాలలు నడుస్తున్నాయి. అలాగే సేవాభారతి పేరుతో ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా, ఎందుకంటే వాళ్ళ యొక్క పాతకాలం యొక్క ఏదైతే మురికి అవైద్యం మర్చిపోయారు, పాతకాలం యొక్క గురుకుల పద్ధతిని పట్టుదలతో నిషేధించారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ పాఠశాలలు కూడా లేవు. కాబట్టి అటువంటి చోట్లకు సేవాభారతితో వెళ్ళి మనము సేవా కార్యక్రమాలు చేయడం, కిషోరి వికాస్ అనే పేరుతో ఆడపిల్లల్లో చైతన్యాన్ని తీసుకురావడం, అలాగే ఈ మధ్యకాలంలో సేవాభారతిలో ఒక భాగంగా ఆరోగ్య భారత్ అనే పేరుతో ఆ స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళు చైతన్యం తెచ్చి ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అసలు జబ్బే రాకుండా ఎలా చూడాలని చెప్పడం, అలాగే ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులని లేదా జూనియర్ డాక్టర్స్ను ఆ గ్రామాల్లోకి, ఆ వీధుల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళు చైతన్యం తేవడం కొరకు ఈ యొక్క ఆరోగ్య భారతి పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో సక్షమ అని పేరుతో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అతను పోలియోతో బాధపడుతున్నాడు, లేకపోతే అతనికి కళ్ళు కనబడవు, అతనికి మాటలు రావు, వీళ్ళందరికీ సేవ చేయడానికి ఈ యొక్క సక్షమ అనే పేరుతో ఇట్లా అనేక క్షేత్రాల్లో పనులు జరుగుతున్నాయి. ఓకే. అయితే సేవా కార్యక్రమాలలో ఇప్పుడు గుజరాత్లో కూడా పెద్ద పెద్ద వరదలు వచ్చాయి, ఆ డ్యామే కొట్టుకుపోయింది. అందరికీ ముందు మన స్వయంసేవకులే ఉండి పనిచేశారు. ఓకే. కోవిడ్ వచ్చింది, అందరు గజగజ వణుకుతున్నారు. తన సొంత తండ్రి దగ్గరికి వెళ్ళాడు కొడుకుని చూడడానికి తండ్రి వెళ్ళాడు. తండ్రి చనిపోయాడన్నా కూడా దూరం నుంచే చూసి కళ్ళ నూటి పెడతాడు తప్ప, కంట వెంట నీటి పెడతాడు తప్ప తండ్రి యొక్క ముఖాన్ని కూడా చూడలేడు. అతన్ని తీసుకెళ్ళి దాన సంస్కారం చేసిన దూరం నుండి చూస్తాడు. కానీ మన స్వయంసేవకులు చాలా చోట్ల వాళ్ళకి షెల్టర్స్ పెట్టారు. మన భాగ్యనగర్లోనే రాష్ట్రీయ విద్యా కేంద్రంలో ఒకేసారి 3,000 మందికి ఏతుందో రక్షణ కలిగింపజేసి వాళ్ళను ఈ కోవిడ్ నుండి రక్షణ కొరకు షెల్టర్స్ పెట్టాం. అట్లాగే విద్యానగర్లో ఉండేటటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో 30 పడకలను మనము రిజర్వ్ చేసుకొని కోవిడ్ వచ్చిన వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని బతికించాం. ఇట్లా ఎప్పుడెప్పుడైతే ఏదైతే అవసరం ఉందో వాటిల్లో స్వచ్ఛందంగా వెళ్ళడం. ఎంతోమంది ముఖ్యంగా బీహార్, ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు తిండి లేక, ఎవడు వాడికి పని లేక, దిక్కు లేకుండా ఇబ్బంది ఉంటే వాళ్ళ వీధులన్నీ వెతికి 2 పూటల నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వాళ్ళకి ప్రతిరోజు భోజనం ఇచ్చే పని సహజంగా మన కార్యకర్తలు ఎక్కడికక్కడికి లోకల్గా చేసేవాళ్ళు. అయితే ఇవన్నీ చెప్పుకునే అలవాటు ఎందుకు లేదంటే వాళ్ళంతా వాళ్ళు, ఇది నా కర్తవ్యము అనే భావంతో మనం చేస్తూ ఉండేవాళ్ళం. డాక్టర్స్ వింగ్ కూడా ఏదైనా ఉందా సపరేట్గా? ఉంది. ప్రత్యేకంగా ఈ వైద్యకీయ రంగంలో ఒక సంస్థ పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ విద్యాభారతి, ప్రజ్ఞాభారతి ఇవన్నీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగానే ఉంటాయా? ఇవన్నీ ఆర్ఎస్ఎస్కు ఏది అనుబంధం ఉండవు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక విశ్వవిద్యాలయం లాంటిది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టర్లు తయారవుతారు, ఇంజనీర్లు తయారవుతారు, లాయర్లు తయారవుతారు, లేకపోతే ఏమో డ్రైవర్లు తయారవుతారు, వ్యవసాయదారులు తయారవుతారు. వాళ్ళు తయారయ్యి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి విద్యాలయంతో పని లేదు, సర్టిఫికేట్ ఇచ్చి జేబులో పెట్టుకొని పోతారంతే, వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తారు. అట్లాగే ఈ ఆర్ఎస్ఎస్ అనే విశ్వవిద్యాలయంలో సామాన్య వ్యక్తులు తయారై వాళ్ళ ఈ భావన, వాడిలో దేశభక్తి, ధర్మనిష్ట, సమాజ చింతన, సేవా దృష్టి, ఈ లక్షణాలన్నీ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా అతను వెళ్ళిన తర్వాత తన నిత్య జీవితం గడుపుతూ ఎక్కడెక్కడ అవసరం ఉందో జహా కమ్ వహా హమ్ అనే రీతిన అన్ని చోట్ల పనిచేస్తుంది. అన్ని సంస్థలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 42 అఖిల భారతీయ సంస్థలు ఉన్నాయి. ప్రతి సంస్థ సపరేట్ రిజిస్టర్డ్ బాడీ,
ఎవరిది వాళ్ళది సెపరేట్ వాళ్ళ వ్యవస్థ. ఏ రకమైనటువంటి ఏతుందో ఆర్ఎస్ఎస్ నుంచి దానికి ఏదో రుద్దడమే ఉండకుండా అవసరం వస్తే సమావేశాలకు వస్తారు, అంతవరకే. ఎవరి కార్యక్రమం వాళ్ళదే. సెపరేట్ రిజిస్టర్డ్ బాడీ, రిజిస్టర్డ్ కార్యకర్తలు, వాళ్ళ ఫైనాన్సు, వాళ్ళ యొక్క ఇవి వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. అట్లా ఈ ప్రతి సంస్థకి కూడా 42 సంస్థలు కూడా తమ కార్యకర్తలు నిర్మాణం అయ్యారు. ప్రతి సంస్థకి ఒక లక్ష్యం. మన వనవాసి కళ్యాణ ఆశ్రమం ఉంది. గ్రామీణ క్షేత్రం నుంచి మొదలెట్టుకొని పట్టణాల వరకు జిల్లా సమితి, మండల సమితి, గ్రామ సమితి, రాష్ట్ర సమితి, వీళ్ళందరూ కలిపితే దేశం అంతా 1,00,000 మంది ఉంటారు. ఏ సంస్థకు ఆ సంస్థకు అట్లా తమ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జాతి వికాసము, మా దేశ వికాసం అని ముందుకెళ్తారు. ఇది ఎవరికి అనుబంధించినవి కావు, లేక ఎవరి ద్వారానో డామినేట్ చేసేవి కాదు. ఎవరు ఇలా వెళ్ళు అని చెప్పేది కాకుండా వేరువేరుగానే పనిచేస్తుంది. దేశానికి ఏ ఆపద వచ్చినా, ఏదైనా దేశానికి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, సహజంగా దేశభక్తుల కొరకు మాత్రమేమే పనిచేస్తామని వచ్చి పనిచేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రీయ సేవికా సమితి అని కూడా ఒక మహిళల కోసం ఏర్పాటు చేశారు కదా, దాని వ్యవస్థ అంతా ఎలా జరుగుతుంది? అది దేశంలో 50% మంది మహిళలే. మన దేశము, మన హిందూ దేశము, హిందూ సంస్కృతి ఇంత గొప్పగా ముందుకెళ్తుందంటే మన కుటుంబ వ్యవస్థే. ఇంట్లో ఉన్న తల్లి పై కనపడకుండా మొత్తం చక్రం తిప్పుతుంటుంది. ఆవిడ యొక్క సేవా భావనతో, ఆవిడ యొక్క కృషితో ఈ పైకి కనపడదు. అమ్మ సర్వస్వం ప్రతి కుటుంబానికి. అయినా మారిన పరిస్థితుల్లో వాళ్ళందరిలో ఇవి కావాలి కదా. అందుకు ఇల్లే దేవాలయం, ఒక రకంగా ఇల్లే సంస్కార కేంద్రం. అయినా పరిస్థితులు అవసరం కాబట్టి మనకి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేసిన మహాపురుషుడు పూజనీయ డాక్టర్జీ ఏమన్నారంటే, అప్పుడు ఈ మహిళలకు కూడా కావాలని చెప్పి స్వర్గీయ వందనీయ మౌసూజీ రాష్ట్ర సేవికా సమితి పెట్టిన తల్లి ఆడు డాక్టర్జీని అడిగితే, అమ్మ తప్పకుండా అవసరమే, కానీ మహిళల కార్యక్రమం మీరే నిర్వహించండి, ఇదే పద్ధతులు నిర్వహించండి, అక్కడ కూడా ఇటువంటి ఎంతోమంది మహిళా కార్యకర్త నిర్మాణం చేయండి అని మార్గదర్శనం చేశారు. అప్పుడు రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభం చేసి ఇవాళ యావత్తు దేశంలో వేలాది గ్రామాల్లో యువతులు, ఎంతోమంది బాలికలు, కిషోరీ అవస్థ వాళ్ళు కూడా శాఖలాగానే కరాటే నేర్చుకోవడం, పరేడ్ చేయడం, లాఠీ తిప్పడం, దేశభక్తి గీతం పాడడం, అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవడం, వాళ్ళు గృహిణులుగా ఉంటూ, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ, వాళ్ళు వృత్తి వ్యాపార వ్యవసాయం కూలీ చేసుకుంటూ దేశం కొరకు ఆలోచిస్తారు. ఇళ్లలో వాతావరణం, ప్రజల్లో వాతావరణం నిర్మాణం చేస్తూ రాష్ట్ర సేవికా సమితి అనే పేరుతో నిరంతరంగా పనిచేస్తున్నది. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ కనుక తీసుకుంటే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు, లేకపోతే వాళ్ళు చేసే పనులకి, లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద, లేకపోతే మిగిలినటువంటి దీనికి అనుబంధమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి మీద తీవ్రమైనటువంటి ప్రచారం వాళ్ళు సాగిస్తూ ఉంటారు కదా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎందుకు తమ గురించి ప్రచారం చేసుకోకూడదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు? కౌంటర్ చేయాలి కదా దాన్ని ఖచ్చితంగా. చిత్రం ఏంటంటే, భారతదేశంలో 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైంది. 1925లోనే 1 నెలల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏ దేశంలో ప్రారంభించింది? తను ప్రారంభించిన వాడు విదేశీయుడు. అవును. అయితే వాళ్ళ సూత్రం ఏంటి? ప్రపంచంలో కార్మికులంతా ఏకం కండి, అట్లాగే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం. మరి కన్స్ట్రక్టివ్ వర్క్ ఎవరు చేయాలి? నిజమే, అన్యాయానికి తప్పకుండా వ్యతిరేకంగా పోరాడాల్సిందే. దుర్యోధన శకుని కర్ణ దుశ్శాసనులు ఏలరా, భీమార్జున ధర్మజులకే విజయములు అభియించరా. భీమార్జున ధర్మజుల వెనుక ధర్మం ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది. అయితే 25లో ప్రారంభం చేసిన ఆర్ఎస్ఎస్ దినదిన ప్రవర్తన కారణంగా కేవలము ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యంతో ముందుకెళ్ళింది. ఇక్కడ ఒక విచిత్రమైన ఒక సంఘటన. ఆర్ఎస్ఎస్ పెట్టిన కొత్త రోజుల్లో, అంటే సుమారుగా 44-45 ఆ ప్రాంతంలో నాగపూర్లో కమ్యూనిస్టుల మీటింగ్ జరిగింది. కమ్యూనిస్టులకు నాయకుడు ఎవరు? జనరల్ సెక్రటరీ ఎస్ఏ డాంగే, శ్రీపాద్ అమృత డాంగే వాళ్ళకి నాయకుడు. నాగపూర్లో విలేకరులా ఆయన అడిగారు, డాంగేజీ మీ దగ్గర యువకులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెరుగుతుంది దేశంలో, కాంగ్రెస్ తరతో రాజకీయాల్లో మీరు కనబడుతున్నారు, మీ కార్యం పెరగడానికి ఆధారం ఏంటి? వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఆయన ఏమన్నా అంటే, ఇంటెన్స్ హేట్రెడ్నెస్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ అవర్ సక్సెస్. సమాజం ఎడ విద్వేషాన్ని విపరీతంగా నింపడమే మా కార్యానికి మూలాధారం. అందుకే వాళ్ళ మూలం ఏంటి? కొట్టు, తిట్టు, కొరుకు, నరుకు, చంపు, ఉరుకు, ఎలిమినేషన్ ప్రాసెస్.
నాది వినడం లేదా నేను తీసేస్తాం. వీడెట్లానైతే తీవ్రవాదిన ముస్లిము తన్ సరసే జుడాకరంగా అంటాడు, వీళ్ళు కూడా అందుకొరకే కేరళలో కనిపించిన ప్రతి సంశయం చంపడమే వాడి పని. అవును, బెంగాల్లో అదే ఇప్పటికీ అదే చేస్తున్నారు. కానీ ఒక నెల రోజుల తర్వాత పూజని గురుజీ గోల్వల్కరు అక్కడికి వచ్చారు. అక్కడ చంద్రశేఖర సమ్మేళనం జరిగింది శివాజీ పార్కులో ముంబైలో. అప్పుడు విలేకరులు గురుజీని కూడా అడిగారు, ఏమండి డాంగి గారు ఇట్లా అంటున్నారు, విద్వేషాన్ని నింపడమే దాంతో మా కార్యం పెరుగుతుంది, మీరేమంటారు? మరి మీ కార్యం కూడా బాగా పెరుగుతుంది. మీ యువకులు వాళ్ళ డ్రెస్ వాళ్ళే కొట్టించుకుంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఉచ్చని భేదభావం లేదు, ఎంత కూలి చేసేవాడైనా కష్టాలు పడి సర్దుకొని ఈ పనిలో వస్తున్నాడు, మీరు పెరగడానికి మూలాధారం ఏమిటి అంటే వీరు ఉల్టా జవాబు చెప్పారు నవ్వుతూ, ఇంటెన్స్ లవ్ టువర్డ్స్ ది సొసైటీ ఈజ్ ది బేసిస్ ఆఫ్ అవర్ సక్సెస్. సమాజం ఎడ అపరిమితమైన ప్రేమ, వాత్సల్యము, బంధుభావము, స్నేహము, స్నిగ్ధత ఇదే మా కార్యానికి మూలాధారము. అందుకొరకే సంఘములో మామూలు వ్యక్తి వచ్చి కూడా ఈ సహజమైనటువంటి ప్రేమతత్వం కారణంగా, అందరిలో సోదరత్వ భావం కారణంగా వచ్చిన స్వయంసేవకు అలా నిలిచిపోతాడు, జీవితాంతం పనిచేస్తాడు. తన వ్యక్తిగత కౌటుంబిక ఎన్ని సమస్యలు వచ్చినా ముందు నా దేశము, నా తోటి ప్రజలు, నా ధర్మము, నా సంస్కృతి అని నిలుస్తున్నారు. అట్లా ఈ కార్యం పెరుగుతూ 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 వల్ల మొత్తం భారతదేశంలోని అన్ని జిల్లాలు కాదు, అన్ని తాలూకాల్లో వెళ్ళడమే కాకుండా ప్రపంచంలోని 60 దేశాలలో ఈ యొక్క ఆలోచన నడుస్తుంది. అదే కమ్యూనిస్టులు ముఖానకప్పుడు ఒక వెలిగిన వాళ్ళు ఇవాళ ఏమైనారు? ఎర్ర జెండా గొర్రె తోక, అది కూడా లేదు ఇప్పుడు కనిపించకుండా. ఎక్కడ ఉన్నారు? కారణం ఇదే, విద్వేషం విద్వేషం విద్వేషం. ఎవరి దొరకపోతే వాడే తన్నుకోవడం, తిట్టుకోవడం. 82 ముక్కలయ్యారు. ఇవాళ నక్సలైట్లు చూస్తున్నాం, లొంగిపోతున్నాడు మీ తొడాట్, వాడు వెధవా, వాడు నిజమైన నక్సలైట్ కాదు మేము, వీడు మళ్ళీ వచ్చి వీడు లొంగిపోతున్నాడు. కాబట్టి ఈ దేశం యొక్క పునాదిని వదిలేసి దుష్ట ఆలోచనతో ఉన్నవాడు ఎప్పుడు కూడా నిలవలేడు. ప్రశ్నిస్తే ఎందుకు వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయదు, ఎందుకు ప్రచారం చేసుకోదు తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్గా ఎవరిని వ్యతిరేకించదు, వాళ్ళు వ్యతిరేకిస్తుంటుంటారు. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు జవాబు చెప్పక తప్పదు. అట్లా కేరళలో కానీ మిగతా చోట్ల కానీ ఆ పద్ధతిలోనే జవాబు చెప్తూనే పోతూనే ఉన్నాం. కానీ ప్రచారం ఎందుకు చేసుకోదంటే మన దేశం వరకు మనం పనిచేస్తున్నాము, ఇది ప్రజలకు అర్థమవుతూనే ఉంది, ఉట్టి ప్రచారం ఎందుకు అని. అందుకు మనం చేయలేదు అంతవరకు. కానీ గడిచినటువంటి 30 ఏళ్ళుగా చేస్తున్న కార్యక్రమాలు అందరికీ తెలియజెప్తున్నాం. అయితే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఇట్ ఇస్ ఎ సీక్రెట్ ఆర్గనైజేషన్ కూడా ప్రచారం చేశాడు. ఎప్పుడు సీక్రెట్గా ఉండేది. ఇది మైదానాల్లోనే శాఖలు నడుస్తుంటుంటాయి, సమావేశాలు కార్యకర్తలు ఇళ్లలో జరుగుతుంటాయి. దీనికి ఆఫీస్ లేదు, దీనికి మెంబర్షిప్ లేదు, దీనికి లీడర్షిప్ లేదు, క్యాడర్షిప్ లేదు. హనుమాన్ గుడికి పోయినట్టే ఎవరైనా రావచ్చు, వస్తారు, శిక్షణ పొందుతాడు, అతను కలుస్తాడు. కాబట్టి దీని ప్రచారం ఎందుకు అని ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు సామాన్య ప్రజలకు తెలియాలి కాబట్టి ఇప్పుడు తెలియజెప్తున్నాం, అందరిని ఆకట్టుకుంటున్నాం. ఇది అందరి పని, ఇది కొందరి పని కాదు. మీరందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశభక్తులండి అంటే మీరు కాదా? మీరు దేశభక్తులే, మీరు కూడా కావాలి. నాకేం పని అండి? చాలామంది చూడండి రిటైర్ అవుతాడు, 60 ఏళ్ళకి రిటైర్ అవుతాడు, పొద్దునే వాకింగ్ చేసి వచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని వీడిని విమర్శించా, వాడిని మోడీ ఇట్లా, తోడి ఇట్లా, బోడీ ఇట్లా, మరి నువ్వేం చేస్తున్నావు? నాకేం సంబంధం? అరే 60 ఏళ్ళ వయసు వచ్చింది నీకు, ఇంక 20 ఏళ్ళు బతుకుతావు ఈ గడ్డ మీద, తిని వీటి వాళ్ళు విమర్శిస్తూ టీవీ చూడకపోయినా అని మేము అడుగుతాం. తలెత్తుకుంటాడు. కొందరు పునరాలోచిస్తారు. ఆ విధంగా ప్రతి వ్యక్తిలో కూడా ఈ దేశము, ఈ సమాజము, ఈ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం, వాళ్ళ వికాసము నా వికాసము, అందులో నాకు నా కళ్ళల్లో వెలుతురు దాంట్లోనే ఉంటుందనే భావన అందులో నింపడం కొరకు ఆర్ఎస్ఎస్ నిరంతరంగా ప్రయత్నం చేస్తుంది. నిరంతర రిక్రూట్మెంట్ సాగుతుంటుంది. ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో 65 ఏళ్ళు మీరు కూడా ఉన్నారు. మీ అనుభవాలు, మీరు ఇంత క్రితం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అనేక రకాల మంది వ్యక్తులతో మీ యొక్క కలయికలు కానీ, వీటన్నిటినీ ఎంతో డీప్గా చూసినటువంటి వ్యక్తులు మీరు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్ఎస్ఎస్ గురించి? యాక్చువల్గా 56 ఏళ్ళుగా నేను ప్రచారకుని. అంతకుముందు కూడా
5వ తరగతి 4వ తరగతి అవుతున్నప్పటి నుంచి నిత్యము షాక్ పెడుతూనే ఉంటున్నాను నిరంతరంగా. ఎందుకంటే నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి ఎప్పుడు కూడా చైతన్యంగా ఉండాలి, ఎవరి గ్రీన్, ఎవరు రెడీగా ఉండాలి. కాబట్టి అక్కడికి వెళ్ళే శారీరక కార్యక్రమాలు, బౌద్ధిక కార్యక్రమాలు, సిద్ధాంతపరమైన విషయాలు, లేకపోతే అందరితో ఉండే ఆత్మీయత, ప్రేమ, ప్రార్థన, ఇవి రోజు సాగుతూనే ఉండాలి. మనం స్నానం చేయడం, నిద్రపోవడం, అన్నం తినడం మనిషికి ఎలా అవసరమో నిత్యం 1 గంట ఛార్జింగ్ చేసుకోవడానికి శాఖ అవసరమని మేము పెడుతుంటాం. అలా వేల మంది, లక్షల మందిని ఈ విధంగా ఈ బరిలోకి దింపి వాళ్ళ చేత పనిచేస్తుంటాం. డిశ్చార్జ్ అయినటువంటి దాన్ని ఛార్జింగ్ చేయడం కొరకు శాఖ. అయితే నేను పనిచేసిన ఇన్ని చోట్లలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో, మన హిందూ సమాజంలో ఎటువంటి వాళ్ళలోనైనా ఆత్మీయత, ప్రేమ ఉంది. దాంతో వాళ్ళందరిలో కూడా పని చెప్తూ ముందుకు తీసుకెళ్ళడము జరుగుతూనే ఉంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అట్లా ఎన్నో సంస్థలు ప్రారంభం చేసి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా కృతజ్ఞతలు. మీరు 80 సంవత్సరాల వయసులో మా స్టూడియోకి వచ్చి ఇంత సమయం మీరు మాతో వెచ్చించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి సంబంధించినటువంటి అనేక అంశాలు, మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. సంతోషం, శుభం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ తరఫున 65 సంవత్సరాల యొక్క చాలా విశేషమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రామచంద్రయ్య గారు అనేక అంశాలు ఆర్ఎస్ఎస్ గురించి తెలియచేశారు. ఆనాడు జరిగినటువంటి యుద్ధ విశేషాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, న్యాచురల్ కలామిటీస్ కావచ్చు, విద్యా వైద్య రంగాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏమేం చేస్తోందో అవన్నీ కూడా సుస్పష్టంగా తెలియచేశారు. ఇంకో ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HM టీవీ. నమస్కారం.